హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుందండి. పిల్లలకైతే టిఫిన్ పెట్టాను, వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. నేనైతే వంట చేస్తున్నాను. మా వారికి అయితే క్యారేజ్ ఉంది, పిల్లలకైతే అవసరం లేదు, నాకు అతనికి క్యారేజ్ అనమాట. ఇంకా వంట అయితే ఎటపడిందండి కంట్లో. ఇంకా ములక్కాడ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మటన్ కూడా తెచ్చారు, మటన్ కూడా వండాలన్నమాట. మటన్ వచ్చి నైట్కి, మధ్యాహ్నం పిల్లలకి. ములక్కాడ వచ్చి ఇప్పుడు మాకు లంచ్ బాక్స్కి అండి. ములక్కాడ ఇప్పుడే తెచ్చారు మటను, చాలా లేట్ అయ్యింది. అతనికైతే వండిన క్యారేజ్కి తీసుకెళ్ళడానికి అందదన్నమాట, అందుకని టైం సరిపోదు. ములక్కాడ కర్రీ అయితే వండుతున్నాను. ఇదిగోండి పిల్లలైతే ఉప్మా చేశాను, తింటున్నారు. ఏమేయాలి? ఇదిగోండి ఇక్కడైతే ములక్కాడ కర్రీ అయితే అవుతుందన్నమాట. మా వారైతే స్నానంకి వెళ్ళారు, అతను స్నానం చేసి వచ్చేలోపు నేనైతే కర్రీ చేసేయాలి, లేదంటే క్యారేజ్కి లేట్ అయిపోద్ది అతనికి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే అంబలి చేసేదే జావ చేశానండి. ఇదిగోండి అంబలి నాకు మా వారికి అనమాట. నేను ఇది తింటే నాకు ఆకలి ఆగదండి, సారీ తాగితే ఆకలి ఆగదు అనమాట. అది కొంచెం తాగి కొంచెంసేపు ఆగాక మళ్ళీ రైస్ అయితే తింటాను. మజ్జిగన్నం కానీ ఏదో పెరుగన్నం కానీ ఏదో ఒకటి తింటాను అనమాట. మళ్ళీ వెళ్ళాలి కదా ఆఫీస్కి, మధ్యలో ఆకలేసినా మళ్ళీ తినలేమన్నమాట, అందుకనేసి ఇప్పుడు వరకు ఇదైతుంది. ఇంకా మా అమ్మాయికి అయితే జడ వేయాలి. మీరైతే వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎక్కడెక్కడ మిస్ చేయకండి, స్కిప్ చేయకండి, చివరి వరకు నా వీడియో కానీ చూడండి. వారికి లంచ్ అయితే కడుతున్నా. బుడ్డ బాక్స్ సరిపోద్ది అనమాట అతనికి. ఇంతే తింటారు. ఇంకేదా ఉండిపోయింది రైస్. ఇదిగోండి కర్రీ. ఉప్పు ఉందో కారం ఉందో ఏముందో తెలియదు, పెట్టేస్తున్నాను. ఏం కూర నంచుకోలేదు, కొంచెం మన మధ్యాహ్నం ములక్కాడ ఎక్కడ 4 రోజులు, ఈ వారంలో 4వసారి. ఈ వారం మీన్స్ మొన్న మంగళవారం నుంచి. ఇష్టం అన్నావు కదా. కరిగిపో వాటర్ తీసి ఏం కాదు. ఈ కర్రీ అయితే నాకండి, నా బాక్స్కి అయిపోయింది. ఇతని బాక్స్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ తీస్తున్నది. రికార్డ్ అయింది, ఆపేసాను, అది డిలీట్ చేశాను మళ్ళీ. వాటర్ ఏంటి వాటర్? అయ్యో పిల్లలు కీస్ తీసుకెళ్ళలేదా? కీసు స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవ్వండి, ఇవన్నీ ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని, ఇవ్వండి బట్టలు ఇవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా చిరాకుగా ఉందన్నమాట ఇంట్లోని. ఇవ్వండి ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేస్తారు. ఇవన్నీ క్లీన్ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్తానమాట. ఆఫీస్కి వెళ్ళి ఇంకా టైం అయిపోతుంది. నేనైతే వీడియో ఇప్పుడు షూట్ చేయలేను. ఈవినింగ్ వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఆఫీస్ నుంచి అయితే ఇప్పుడే వచ్చానండి. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. అబ్బో బస్సులు అయితే మామూలుగా లేదండి, రష్ చాలా దారుణంగా ఉంది. అబ్బా ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. వస్తూ నేనైతే మా వాడికి ఇష్టమని వాటర్ మిల్లన్ తెచ్చానండి. వాడికి వాటర్ మిల్లన్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి వాటర్ మిల్లను. ఈ 2 కాయలు 100 రూపీస్ అంటండి.
అబ్బో చాలా రేట్ పెంచేశారండి. ఒకప్పుడు ఈ కాయ ఒకటి 30 రూపీస్ ఉండేదండి. 100 అయిపోయింది, సారీ 50 అయిపోయింది అనమాట. ఒక పీసు 50. నిన్నే తెచ్చాము, నిన్నైతే తినేశారు. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను. వాడికి చాలా ఇష్టం, ఇవి ఒకటే బాగా తింటారండి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఇంకా అలా కూర్చున్నానండి. రెస్ట్ లేదనమాట మార్నింగ్ నుంచి. అతను కూడా ఇప్పుడే వచ్చారు పాపం, ఇప్పుడే స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయ్యారు. పిల్లలైతే లోపల ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు నేను వచ్చిన ఇంట్లో. 3 monkeys. 1 monkey వచ్చి బ్యాక్ సైడ్ ఉంది, 3 monkeys వచ్చి ఫ్రంట్ కూర్చున్నాయి. చూడండి, వీళ్ళకి ఇప్పుడు ఫోనే ప్రపంచం అనమాట. ఇదో పెద్ద మంకీ, ఇదో చిన్న మంకీ, ఇదో 3వ మంకీ. ఈ 3 మంకీల కన్నా పెద్ద మంకీ ఆ మంకీ అనమాట. ఆ మంకీ ల్యాప్టాప్ ఎప్పుడు పట్టుకొని ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మేమైతే డ్రెస్ బుక్ చేస్తే మాకు సారీ పంపించారండి. ఇదైతే మేము పెట్టిన ఆర్డర్ అయితే కాదు. మేమైతే పెట్టింది కుర్తీ అనమాట, చుడిదార్ అనమాట. చుడిదార్ ఉంది, ఇక్కడ నెంబర్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి, మేమైతే ఇంట్లో లేము, మేము జాబ్ చేసుకుంటాం. బయటికి వెళ్ళి అదే ఆఫీస్కి వెళ్ళిపోయాము. కస్టమర్ కాల్ చేస్తేనేమో ఓటీపీ చెప్పమంటే ఓటీపీ చెప్పి మేమేమో డోర్ బయట పెట్టమన్నాం అనమాట. డోర్ బయట పెట్టమంటే పెట్టేసి వెళ్ళిపోయారు. మేమేమనుకున్నాము, మేము డ్రెస్సే బుక్ చేసాము, డ్రెస్సే వచ్చిందని అనుకున్నాము. ఈవినింగ్ వచ్చి చూసినప్పటికీ శారీ ఉందన్నమాట. ఈ శారీ అయితే నేను పెట్టలేదు, ఇదైతే రిటర్న్ పెడుతున్నాను మళ్ళీ అండి. ఇవ్వండి, మటన్ అయితే పెట్టాను. ఇక్కడ మటన్ తెచ్చాను, అతను తెచ్చారనమాట మటను. అబ్బాబ్బా బొక్కలు భలేగా ఉన్నాయి. ఒక పక్క మటన్ పెట్టాను, ఇంకో పక్క చపాతీ అయితే పెట్టానండి. చపాతీ అవుతుందన్నమాట. ఇప్పుడు తొందరగా లెగిసి తొందరగా ఇప్పుడు చేస్తేనే మార్నింగ్ తొందరగా లేవగలమండి. ఇంక ఇవి చేసి తిని మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాలి రాత్రికి. మళ్ళీ మార్నింగ్ లేచేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి నాకు, లేదంటే చిరాకు ఉంటుంది. మళ్ళీ ఏదోలాగా టైం కూడా సరిపోదు. మెయిన్ ఎంత లేట్ అయినా రాత్రిలో క్లీన్ చేసేసుకోవాలి. మధ్యాహ్నం అన్నం రైస్ కొంచెం ఉంది, పిల్లలు తింటే రైస్ పెడతాను, చపాతీ తింటే చపాతీ పెడతాను అన్నమాట. వంట అయితే అయిపోయిందండి. అబ్బా చపాతీ చేసినప్పుడు చుక్కలు కనిపించాయి, వేడి అలా ఉందన్నమాట. ఇదిగోండి, అయితే ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము. వేసవికాలంలోని ఎంత తొందర చేసుకుంటే అంత మంచిదండి. ఇప్పుడా నిమ్మకాయ కావాలా? తెచ్చుకోండి. ఈ తెలంగాణలో ఈ బొక్కలకి యుద్ధాలు అయిపోతాయి అన్నమాట. సినిమాల్లోని చూపిస్తారు చూడండి, బొక్కలకి యుద్ధాలు అవుతాయి అన్నమాట. బొక్కలే అంటారు, నల్లి బొక్కలు ఇవ్వండి. నా కొడుకు కూడా తెలిసిపోయింది నల్లి బొక్కలు అని. మటన్ అయితే సూపర్ ఉందండి. పచ్చిల్లిపాయ, నిమ్మకాయ అన్నీ పెట్టుకొని తింటే ఉంటుంది. అయిపోయింది ఆల్రెడీ, మటన్ ఖాళీ అయిపోయింది. 1/2 kg. కర్రీ అయితే సూపర్ ఉంది. ఎక్కువ అత్యాస పడకూడదు దేనికైనా. నిమ్మకాయ కావాలి, ఉల్లిపాయ కావాలన్నారు ఇచ్చాను, ఇప్పుడు నిమ్మకాయ కావాలంట. వీళ్ళైతే తినేసి లెగిసిపోయారండి. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. నేనైతే క్రికెట్ మ్యాచ్ చూస్తూ తింటున్నాను. నేను ఇటు సగం తింటాడు, ఫుల్గా తిండు. వెళ్ళిపోయి చిన్నపిల్లలా పెట్టాలా, కప్పలాగా ఎంత వరకు పెడుతున్నాను. పీస్ కావాలా? నీకు ఇందాక తెమ్మని చెప్పాను కదా పీసులు తెమ్మంటే తినలేదు, ఇప్పుడు కావాలని చూస్తున్నాను. డిన్నర్ అయితే అయిపోయిందండి. అన్నీ క్లీనింగ్లు కూడా అయిపోయాయి అన్నమాట. ఇవ్వండి, అన్నీ క్లీన్ చేస్తాను. మార్నింగ్ లేవడానికి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. పొయ్యి కూడా క్లీన్ చేస్తాను. పొయ్యి అయితే చాలా చండాలంగా అనిపించింది నాకు వంట చేసేటప్పుడు, అందుకు ఇంకా క్లీన్ చేస్తాను. ఇవ్వండి, చపాతీలు ఇవే మిగిలాయి అన్నమాట.
మార్నింగ్ ఇక్కడ పెడితే మార్నింగ్ వాళ్ళే లేచి తింటారు టిఫిన్. ఇవ్వండి మొత్తం అన్నీ క్లీన్ అయిపోయి ఒక్క సింక్ ఒక్కటేని. ఆ సింక్ ఏమో మార్నింగ్ క్లీన్ చేస్తాను లేచి. ఇప్పుడు నాకైతే ఓపిక లేదు అస్సలు. ఇవ్వండి నాకు మార్నింగ్ లేచేటప్పటికి ఇలా ఉండాలి. ఇంత ఫ్రెష్గా ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంకా ఇంతటితో అయిపోయింది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. పక్క నుంచి మా వాడైతే నాకు నవ్విస్తున్నాడు, అందుకే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక పడుకుంటున్నారు అనమాట. చూడండి రగ్గులు కప్పుకొని దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నారు. బయట జనాలు అందరూ ఊరిపోతున్నారు, చెమటలు కక్కేసుకుంటున్నారు. వీళ్ళకి మాత్రం అసలు ఏం ఉండదు అనమాట. నాకైతే లోపల చెమటలు కారిపోతున్నాయి, ఒక రకంగా కాదు. ఇంకా నేనైతే ఉండలేను, నేనైతే పడుకుని పోతాను. నాకు బాడీ అంతా పెయిన్స్ వచ్చేసాయి. వచ్చి నుంచి రెస్ట్ లేకన్నా ఇంకా నాన్ స్టాప్గా డ్రెస్ కూడా చేంజ్ చేయకన్నా ఇంకా పని చేస్తూనే ఉన్నాను. చేసేటప్పటికి ఈ టైం అయింది. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది అనమాట. 11కి పడుకుంటే రేపు మళ్ళీ మార్నింగ్ 5కి లేవాలి. 5కి లేచి వంట చేసి మళ్ళీ అన్నీ సర్దుకొని మళ్ళీ పరుగు అనమాట. ఇంకా రొటీన్ లైఫ్ అనమాట. ఈరోజైతే ఇంతేనండి వీడియో. మీకు ఎవరికి కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నా వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి. ఓకేనండి. ఇక చెప్పే ఓపిక కూడా నాకు లేదు, పడుకుంటాను. ఓకే బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.